My dear students, welcome to Nalgonda Economics Forum. Nalgonda Economics Forum నిర్వహిస్తున్నటువంటి సిపిజెట్ 2024 ఎకనామిక్స్ ఎంట్రన్స్ కోసం మనకు ఈరోజు ఒక ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పినటువంటి మీకు మెసేజ్ పెట్టాను. ఇక్కడ 15th నాడే నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా కొన్ని కాలేజీలో పూర్తిగా ఎగ్జామ్స్ కాలేదు 6th సెమిస్టర్ సంబంధించి. అయినప్పుడు కూడా కనీసం ఒక 40 days కనుక ఉంటే మనం సిపిజెట్ ఎగ్జామ్స్కు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావచ్చు. సరే, ఎగ్జామ్స్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ అయినా కానీ మీరు మీ ఎగ్జామ్ రాసుకుంటూ మేము ఇచ్చేటువంటి సజెషన్స్ని సూచనల్ని పాటించినట్లయితే మీకు మంచి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ కోసం మీరు డిగ్రీ పాస్ అయితే చాలు. ఇదివరకు ఏ డిగ్రీ ఎకనామిక్స్ మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు, అంటే బిఏలో ఎకనామిక్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్గా ఉండేది. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదు, వెదర్ ఇట్ ఈస్ సైన్స్ ఆర్ కామర్స్, అంటే ఈ ఇంజనీరింగ్ ఏ డిగ్రీ ఉన్నా కానీ ఇప్పుడు ఎంఏ ఎకనామిక్స్ చేసుకోవడానికి వీలుంది. గతంలో డెఫినెట్గా బిఏలో 3 years పాటు ఒక ఆప్షనల్ని ఎకనామిక్స్ ఉంటేనే ఎలిజిబుల్ ఉండేది. పోయినసారి నుంచి 2022 నుంచి ఆ నిబంధన ఎత్తేసిండ్రు. అయితే పోయినసారి 2020లో ప్రభాకర్ రెడ్డి అని బీకామ్ స్టూడెంట్ మన దగ్గర ఫస్ట్ ర్యాంకర్, అతనికి అటువంటి ఎలిజిబిలిటీ వచ్చింది. ప్రత్యేకంగా మేము మీకు ఈ మీటింగ్ పరంగా చెప్పేది ఏంటంటే, గత సంవత్సరం నుంచి తెలంగాణ జైల్స్ నోటిఫికేషన్ పడ్డక నుంచి గురుకుల, అట్లాగే సెట్, నెట్, రెగ్యులర్ జైల్ అంటే గవర్నమెంట్ జైల్, వీటికి సంబంధించిన కోచింగ్ని సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. ఒక 2.5 month బ్యాక్స్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జేఎల్డిఎల్ కోచింగ్ కూడా ఇస్తున్నాము. అయితే కొంత జేఎల్డిఎల్ అనేటువంటిది స్టాండర్డ్ ఎక్కువ కాబట్టి మీకు అవసరాన్ని బట్టి దాంట్లో జాయిన్ కాండి. నేను మెసేజ్ పెట్టినప్పుడు మాత్రమే జాయిన్ కాండి, ఎందుకంటే వాళ్ళ సిలబస్ కొంచెం హై స్టాండర్డ్ ఉంటుంది. మీరు డిగ్రీకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎంఏ ఎకనామిక్స్ కోసం రాసేటువంటిది కొంత దానికంటే సులభంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఇంట్రడక్షన్ క్లాస్లో మీకు ప్రత్యేకంగా చెప్పేందంటే, మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. దీంట్లో జాయిన్ అవుతున్నాం అంటేనే మీరు సీట్ రాదనేటువంటి సమస్య ఏమి ఉండదు. మెరుగైనటువంటి కాలేజీలో, అంటే రిప్యుటేషన్ కాలేజీలు ఉంటాయి కదా, బాగా పేరున్నటువంటి కాలేజీలో, దాంట్లో ఏం చెప్తారనేది పక్క పెడితే ఆర్ట్స్ కాలేజ్ అంటే ఒక రిప్యుటేషన్ ఉన్న కాలేజ్, నిజాం కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ కోటి, సికింద్రాబాద్ కాలేజ్, ఈ 4 యూనివర్సిటీ కాలేజీలలో మొట్టమొదట ప్రిఫరెన్స్ ఇస్తారు. టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేటువంటిది సాధారణం. అక్కడ మనకి ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, లైబ్రరీ, వాతావరణం, ఇవన్నీ కూడా మనకి అక్కడ పోవడానికి మనకు ప్రోత్సహిస్తుంది. మా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా మెజారిటీ స్టూడెంట్స్ ఈ 4 కాలేజీలోనే వాళ్ళు అడ్మిషన్ పొందుతారు. ఎందుకంటే 100 లోపు ర్యాంక్ వస్తే దాదాపుగా అక్కడ మీకు ఆ 4 కాలేజీలోనే రావడానికి అవకాశం. దాదాపుగా 3-4 వేల మంది సిపిజెట్ ఎకనామిక్స్ రాస్తారు కాబట్టి 3-4 వేల మందిలో మనం 100 లోపు ర్యాంక్ రావాలంటే కొంత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. అయితే మా దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఎందుకు ర్యాంకులు పొందుతారు అంటే, సాధారణమైన స్టూడెంట్స్ ఎటువంటి ఎంట్రన్స్ లేకుండా రిజిస్ట్రేషన్
మీరు ఓన్గా చేసుకోవడము, మీకు ఇబ్బంది కలుగుతుంటే మాకు పట్లర్స్ పంపిస్తే మేము చేయడం అనేటువంటిది పరిపాటి. ఎందుకంటే దాంట్లో ఫోటో కూడా అప్లోడ్ చేయాలి కాబట్టి, ఫోటో ఒకసారి మీకు అప్లోడ్ చేయలేకపోతే మనకు మీ యొక్క సిబిటి రాసేటప్పుడు మీ ఫోటో కూడా అన్ని దాంట్లో రికార్డ్ అయి ఉండాలి. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేటువంటిది ఎందుకు తప్పనిసరి చేసినామంటే, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం దీంట్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఎగ్జిక్యూటివ్ కమిటీ అయితే ఉందో, ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ దీంట్లో పార్టిసిపేటెడ్ వాళ్ళు మీరు ఇచ్చేటువంటి రూపాయలు ఒక సింగిల్ పైసా కూడా దాంట్లో ముట్టరు. దీని యొక్క డెవలప్మెంట్ కోసమే. దీని వెబ్సైట్ ఉంది, డొమైన్ కూడా మెయింటైన్ చేయాలి, జియో మ్యాప్ తీసుకోవాలి. తర్వాత ఈ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయడం కోసం అతనికి ప్రతి క్యాండిడేట్కి వెళ్ళి ఒక 500 రూపాయలు మేము పే చేస్తుంటాం. మిగతా 500 రూపాయలు ఈ ఖర్చుల కోసం, అంతేగాని మీ నుంచి మేము పొందేది ఏమి ఉండదు. మా సర్వీస్ అంతా కూడా ఎకనామిక్స్ స్టూడెంట్, ఎకనామిక్స్ కల్చర్ని కల్టివేట్ చేసేటువంటి, ఆ పంటను పండించేటువంటిది, ఎకనామిక్స్ అనే పంటను పండించడానికి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎప్పుడూ కృషి చేస్తుంటారు. దాంట్లో భాగంగానే మై సెల్ఫ్ డాక్టర్ అక్కెనపల్లి మీనయ్య, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం, తర్వాత అసోసియేట్ ప్రెసిడెంట్ టి భాస్కర్ రెడ్డి, ఉమెన్స్ కాలేజ్ అసిస్టెంట్ ఎకనామిక్స్ ప్రొఫెసర్, అట్లాగే తారా డిగ్రీ కాలేజ్ వెంకటేశం ద ఎగ్జిక్యూటివ్ మెంబర్, తర్వాత సుల్తానా ఎస్కే సుల్తానా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నల్గొండ సెక్రటరీ. వీళ్ళందరూ కూడా తమ తమ సేవల్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో మరి మనకు ఉన్నటువంటి ఈ పీరియడ్ 40 days ఎట్లా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలనేటువంటి దాన్ని మనం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా మీకు చెప్పేది ఏంటంటే, దీంట్లో జాయిన్ అయ్యి లెసన్స్ వినడానికి, తర్వాత మనం సూచనలు చెప్పడానికి ఎటువంటి ఫీజు లేదు, బట్ వినొచ్చు. కానీ మీరు దీంట్లో ఎగ్జామ్ రాయాలంటే, అంటే మేము దాదాపుగా ఒక 10 సిబిటి టెస్ట్, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతాము. అది సిలబస్కి అనుగుణంగా పెట్టుకుంటూ పోతాం. అన్ని సబ్జెక్టులని, అన్ని సబ్జెక్టులు మనకు ఉండేది ఏంటిదంటే, మైక్రో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి మొత్తం 16 మార్కులు, సుమారుగా 17 మార్కులు వస్తాయి. 6 ఏరియాస్, 6 ఇయర్స్ అంటే 16లో 96, ఇంకో 4 మార్కులు, ఒకటి 17, ఒకటి అట్లా అంత గిరిగీసి 16, 17 అని కాకుండా ఒకసారి 18 ఇవ్వచ్చు, ఒకసారి 15 ఇవ్వచ్చు. ఇట్లా కొంత 1-2 మార్కులు అటు ఇటుగా వస్తాయి. మొత్తం అయితే మీకు 6 ఏరియాస్ ఉంటాయి. మైక్రో ఎకనామిక్స్ 1 అండ్ మైక్రో ఎకనామిక్స్ 2 రెండు డబుల్ వెయిటేజ్. అంటే మైక్రో ఎకనామిక్స్ చదువుతున్నాం అంటే దాదాపుగా 30-32 మార్కుల పేపర్ని మనం సాల్వ్ చేయడానికి వీలుంటుంది. దాంట్లో ఏంటంటే మైక్రో పార్ట్ 1లో డిమాండ్, వినియోగం, ఉదాసీనత, ఒక ఇండిఫరెన్స్ కర్వ్స్, ప్రొడక్షన్ ఫంక్షన్, ఐసోకాంట్ కర్వ్స్, కాస్ట్ అండ్ రెవెన్యూ సంబంధించినటువంటి కర్వ్స్, ఈ చాప్టర్స్తో కూడుకున్నటువంటిది మొట్టమొదటి ఉంటే, ఇక పార్ట్ 2లో మీకు మార్కెట్ సంబంధించి క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్, మార్కెట్ వర్గీకరణ, సంపూర్ణ పోటీ మార్కెట్, అసంపూర్ణ పోటీ మార్కెట్ అని 2 రకాలు మనం చెప్పుకుంటాం. పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో మొనోపలి, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, డియోపలి, ఒలిగోపలి, అట్లాగే మోనోప్సనీ, బైలెటరల్ మోనోపలి, ఇట్లా అంటే ద్వైపాక్షిక ఏకస్వామ్యం అనేటువంటి పదంతో వాడుతుంటాం మనం. సంపూర్ణ పోటీ మార్కెట్లో చాలా మంది అమ్మకందారులు ఉంటారు, చాలా మంది కొనుగోలుదారులు ఉంటారు. ఇది పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉన్న లక్షణం. అసంపూర్ణ పోటీ మార్కెట్లో పోటీ సంపూర్ణంగా ఉండకపోతే దాన్ని అసంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. ఉత్పత్తిదారులు తక్కువ సంఖ్యలో ఉండడం అనేటువంటిది. వినియోగదారులు ఏ మార్కెట్లో అయినా ఎక్కువనే ఉంటారు. అయితే ఉత్పత్తిదారులు ఒకడే ఉండి వానికి ప్రత్యామ్నాయం లేకపోతే, ఆ వస్తువుకు పోటీ లేకపోతే దాన్ని మోనోపాలీ అంటాం. ఒకడే ఉంటాడు ఉత్పత్తిదారుడు.
ఉత్పత్తిదారుడు ఏ వస్తువుకి ఆ వస్తువు ఒకడే ఉంటాడు, కానీ దానికి పోటీ ఉంటే మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అంటాం, ఏకస్వామ్య పోటీ అంటాం. అంటే వస్తువులు కొద్ది వైవిధ్యంతో కూడుకుని ఉంటాయి. వీరికి ఒకటే వస్తువు ఉంటుంది మోనోపోలిలో, ఆ వస్తువుకు పోటీ ఉండదు. అంటే దాని నియర్ బై సబ్స్టిట్యూట్ గూడ్స్ ఉండవు అని చెప్పడం. మొత్తం సబ్స్టిట్యూట్ కూడా అని ఉండవని కాదు, కానీ దాని దగ్గరలో ఉండవు, సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు. ఇక మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అంటే ప్రత్యామ్నాయ వస్తువులు ఉండేటువంటి పోటీ. వాస్తవ ప్రపంచంలో చూసేవి మోనోపాలి కంటే కూడా మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మనం ఎక్కువ చూస్తుంటాం. ఒక వస్తువు ఉత్పత్తి ఇప్పుడు మనం బాత్ సోప్ అనుకోండి, లక్స్, రెగ్జోనా, పిఎస్, లైఫ్ బాయ్, ఇవన్నీ కూడా స్నానపు సప్లై అయినప్పుడు కూడా వాటి కొంత వైవిధ్యంగా ఉంటాయి, కొంత తేడాలు ఉంటాయి. అట్లా ఉన్నటువంటి మార్కెట్ని మనం మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అంటాం. అట్లాగే ద్విస్వామ్యం, ఇద్దరే కనుక ఉంటే ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఎక్కడైనా ఎక్కువనే చెప్తున్నాం కదా, అది దాన్ని ఏమంటాం, ద్విధాధిపత్యం లేదా డియోపలి, ద్విస్వామ్యంగా చెప్తాం. అయితే ఇక్కడ అలిగోపలి అనేటువంటి మార్కెటింగ్, పరిమిత స్వామ్యం, కొద్ది మంది ఉండేటువంటి. అక్కడేమో ఒకడే ఉంటాడు మోనోపలిలో, ఇద్దరు ఉంటేనేమో డియోపలి అంటాం, కొద్ది మంది ఉంటేనేమో దాన్ని లిమిటెడ్గా ఉండేటువంటి 5-10 మంది ఉంటేనేమో దాన్ని అలిగోపలి అంటాం. చాలా మంది ఉండి ప్రత్యామ్నాయ వస్తువులు ఉంటేనేమో మోనోపాలిస్టిక్ కాంపిటీషన్ అంటాం. ఒకడే ఉత్పత్తిదారుడు ఉండి ఒకడే అమ్మకందారుడు ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఒకటే ఉత్పత్తిదారుడు ఒకటే అమ్మకందారుడు ఉంటే దాన్ని బైలెటరల్లీ మోనోపలి అంటాం. అమ్మేవాడు ఒకడే, కొనేవాడు ఒకడే, ద్వైపాక్షిక ఏకస్వామ్యం అనేటువంటి పదంతో కూడా మనం చెప్తుంటాం. ఇకపోతే కొనేవాడు ఒక్కడు, అమ్మేవాళ్ళు చాలా మంది. మామూలుగా ఇది ఏకస్వామ్యంలోనే అమ్మేవాడు ఒక్కడు, కొనేవాళ్ళు చాలా మంది ఉంటే, ఇక్కడ అమ్మేవాళ్ళు చాలా మంది, కొనేవాడు ఒక్కడే ఉంటే దీన్ని మోనోప్సనీ అంటాం. ఇట్లా మార్కెట్ల సంబంధించినటువంటి దాని లక్షణాలు ఏంటివి, వివిధ మార్కెట్లో ఉత్పత్తి సమతుల్యం ఎట్లా దొరుకుతుంది, వాటి యొక్క ధరలు ఎట్లా నిర్ణయం అవుతాయి అనేటువంటి విషయాన్ని అంతా కూడా మనం మైక్రో పార్ట్ సెకండ్లో చూస్తాం. తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రైసింగ్, ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం, దీన్ని డిస్ట్రిబ్యూషన్ థియరీ అంటాం, పంపిణీ సిద్ధాంతం అంటాం. అంటే భూమికి బాటకం ఎట్లా నిర్ణయం అవుద్ది, మూలధనానికి వడ్డీ, శ్రమకు వేతనాలు, వ్యవస్థానికి లాభం, ఇవి అన్నీ ఎట్లా నిర్ణయం జరుగుతుంది అని చెప్పేసి దానికి సంబంధించిన సిద్ధాంతాల్లో బాటక సిద్ధాంతాలు, వేతన సిద్ధాంతాలు, మూలధనం వడ్డీ సిద్ధాంతాలు, లాభ సిద్ధాంతాలు, ఈ వివరణ అంతా కూడా మనం మైక్రో 2 సెకండ్ పార్ట్లో, అదొక 16-17 మార్కులు, ఇదొక 16-17 మార్కులు, మొత్తం టోటల్గా ఒక 32 నుంచి 34 మార్కులు మీకు మైక్రో ఎకనామిక్స్కి వెళ్ళి వస్తుంది. ఇకపోతే మ్యాక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్లో కూడా 16-17 క్వశ్చన్లు వస్తాయి. దాంట్లో ముఖ్యంగా జాతీయ ఆదాయం, స్థూలార్థ శాస్త్రం ఉన్నటువంటి ఇంపార్టెన్స్, సాంప్రదాయవేత్తలు చెప్పినటువంటి ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం, జేన్ కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం ఎట్లా చెప్పిండు, అతని యొక్క కాన్సెప్ట్స్ ఏంటివి, సమిష్టి డిమాండ్ అంటే ఏంది, సమిష్టి సప్లై అంటే ఏంది, సాధక డిమాండ్ అంటే ఏంది, గుణకం అంటే ఏంటిది, వినియోగంలో ఉన్నటువంటి భావనలు ఎట్లా ఉంటాయి, తర్వాత పెట్టుబడి నిర్ణయించేటువంటి అంశాలు ఏంటివి, వడ్డీ సిద్ధాంతాలకు సంబంధించినటువంటిది, ముఖ్యంగా కీన్స్ ద్రవ్యత్వాభివృద్ధి సిద్ధాంతం, తర్వాత సాంప్రదాయవాదుల యొక్క వడ్డీ సిద్ధాంతం, నవ సాంప్రదాయవాదుల యొక్క రుణాత్మక నిధుల సిద్ధాంతం, ఆధునిక సిద్ధాంతం, ఐఎస్ అండ్ ఎల్ఎం కర్వ్, ఇవన్నీ కూడా మనం స్థూలార్థ శాస్త్రం వీటితో పాటు ద్రవ్యోల్బణం అంటే ఏంటిది, ద్రవ్యోల్బణం ఉన్న రకాలు ఏంటివి, ద్రవ్యోల్బణ కారణాలు ఏంటివి, ద్రవ్యోల్బణానికి ఎట్లా కంట్రోల్ చేయాలి అనేటువంటిది మనకు ద్రవ్యోల్బణం చూస్తాం. అట్లాగే వ్యాపార చక్రాలు అనేటువంటిది, అంటే ట్రేడ్ సైకిల్ సంబంధించినటువంటి అంశాలు చూస్తాం మనం. ఆ ట్రేడ్ సైకిల్ అంటే వ్యాపార చక్రాల్లో ఎట్లా ఆర్థిక వ్యవస్థలో మార్పులు వస్తాయి అనేది
మనకు ట్రేడ్ సైకిల్లో చూస్తాం. ఇకపోతే ద్రవ్యానికి సంబంధించినటువంటి అంశాలు కూడా దీంట్లో మనం చూస్తాం. ద్రవ్యం యొక్క విధులు ఏంటి, ద్రవ్యం యొక్క లక్షణాలు ఏంటిది, ద్రవ్యంలో వచ్చిన మార్పులు ఎట్లా వచ్చింది. అంటే ఒకటేసారి ద్రవ్యం, మనం ఇప్పుడు చూస్తున్న ద్రవ్యం ఎన్ని రకాల మార్పులు చూసుకుంటూ వచ్చింది అనేటువంటిది, ద్రవ్యం యొక్క సప్లై ఎట్లా ఉంటుంది, ద్రవ్యం యొక్క డిమాండ్ ఎట్లా ఉంటుంది, ద్రవ్యరాశి యొక్క సిద్ధాంతాలు కూడా మనం దీంట్లో అధ్యయనం చేస్తాం. అంటే టోటల్గా స్థూల అర్థశాస్త్రానికి సంబంధించిన దాంట్లో, తర్వాత అట్లాగే ఆ స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి, బీమాకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం మ్యాక్రో ఎకనామిక్స్లోనే, అంటే మీరు డిగ్రీలో చదివినటువంటి సిలబస్ని ఒకసారి మననం చేసుకుంటే స్థూలార్థశాస్త్రంలో ఇవన్నీ అంశాలన్నీ కూడా మనం కవర్ చేయాలి. ఒక్కొక్కసారి ఏమైందంటే మీకు లేనటువంటి టాపిక్స్ కూడా కొంత అవుట్ ఆఫ్ సిలబస్ పోయి కూడా 3-4 క్వశ్చన్లు అప్పుడప్పుడు అడుగుతుంటారు. మేము చదవలేదు కదా, ఆ సిలబస్ చదవాలంటే స్థూలార్థశాస్త్రం కింద ఉందా లేదా అనేది తప్పిస్తే మీకు సార్ చెప్పిండా, మీ పుస్తకంలో ఉందా అనే దాని కాకుండా టాపిక్ రిలవెంట్గా ప్రశ్నలు రావడం అనేటువంటిది మనకు ఈ రకమైనటువంటి పోటీ పరీక్షలు రావడం అనేది మనకు చూస్తుంటాం. అంటే అది పరిపాటి. కాబట్టి మనకు అప్పుడు మనకు ఈ పాఠం మనం చదవలేదు, ఈ లెసన్ మేము చూడలేదు, ఇది మనకు సిలబస్ లేదు అనేటువంటి దానికి ఆస్కారం ఉండదు. కాబట్టి సాధారణంగా మైక్రో ఎకనామిక్స్లో ఏ అంశాలు ఉంటాయనేటువంటిది మనం వాటి ఓవర్వ్యూగా తీసుకోవాల్సిందే. అవన్నీ కూడా స్థూల అర్థశాస్త్రానికి సంబంధించింది. ఇక పబ్లిక్ ఎకనామిక్స్ అనేటువంటిది మనకు 4. అంటే ప్రభుత్వ రుణం ఎట్లా ఉంటుంది, పబ్లిక్ ఎకనామిక్స్కి ఇంపార్టెన్స్ ఏంటిది, తర్వాత పబ్లిక్ ఎకనామిక్స్ని ఉన్నటువంటి సిద్ధాంతాలు, తర్వాత వీళ్ళకు రాబడి వనరులు ఎట్లా వస్తాయి, రుణం ఎట్లా చేస్తుంది, బడ్జెట్ అంటే ఏమిటి, వీటి మీద మనకు 15-16 క్వశ్చన్స్ ఇవి కూడా వస్తాయి. అట్లాగే డెవలప్మెంట్ ఎకనామిక్స్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక వృద్ధి అంటే ఏంటిది, ఆర్థిక అభివృద్ధి నిర్ణయించే అంశాలు ఏంటిది, అట్లాగే మానవాభివృద్ధి సూచిక అంటే ఏంటిది, వీటి తర్వాత గ్రోత్ సంబంధించి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆడమ్ స్మిత్, రికార్డు, జేబిసి, జేఎస్మిల్, కాల్డార్, బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ గ్రోత్, అంటే సంతుల వృద్ధి, అసంతులిత వృద్ధి అనేటువంటి వాటి కూడా ఆర్షిమెన్ సంబంధించినటువంటి చూస్తాం. నర్క్సే సంబంధించినటువంటి కూడా దీంట్లో. అంటే ఇక్కడ ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన దాంట్లో కూడా 15-16 క్వశ్చన్లు మీకు వస్తుంది. ఇది 5వ ఏరియా. ఇక 6వ ఏరియా ఏంటంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అంటే అంతర్జాతీయ వ్యాపారానికి, అంతర్గత వ్యాపారానికి, అంతర్జాతీయ వ్యాపారానికి ఉన్నటువంటి తేడాలు ఏంటి. దీంట్లో మనకు రికార్డు చెప్పినటువంటి, ఆడమ్స్ చెప్పినటువంటి సిద్ధాంతాలు అంతర్జాతీయ వ్యాపారం ఎట్లా ఉంటాయి, వ్యాపార సంతులనం అంటే ఏమిటి, విదేశీ వ్యాపారం ఆర్థిక వ్యవస్థకు ఒక ఇంజన్ లాంటిది, అది ఎట్లా అని మనం చెప్తాము. అట్లా ఇది ఈ రకమైనటువంటి సిద్ధాంతాలు మరి అంతర్జాతీయ వ్యాపారంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ చెప్పడంతో పాటు ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి డెవలప్మెంట్, వరల్డ్ బ్యాంక్ కానీ, తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి ఇటువంటి అంశాలతో కూడుకున్నటువంటి కూడా మనం ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లింక్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ సంక్షిప్తంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు డిగ్రీలో ఇవి కాకుండా స్టాటిస్టిక్స్ మీద చూసుంటారు, కొంతమంది అగ్రికల్చర్ ఎకనామిక్స్ కూడా అధ్యయనం చేసి ఉంటారు. అగ్రికల్చర్ ఎకనామిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, అట్లాగే ఇండియన్ ఎకానమీ కూడా ఉంది. తెలంగాణ ఎకానమీ కూడా మనకు అప్పుడప్పుడు అంటుంటాం. ఒకప్పుడు ఇండియన్ ఎకానమీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. ఇండియన్ ఎకానమీకి వెళ్ళి సిలబస్ ప్రశ్నలు ఎక్కువ భాగం వచ్చేది. అంటే 40% ఏమో ఇండియన్ ఎకానమీ, 30 మైక్రో, 30 మ్యాక్రో, ఈ మూడింటికి వెళ్ళి వచ్చేది. అప్పుడు ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ కానీ, డెవలప్మెంట్ ఎకనామిక్స్ కానీ, పబ్లిక్ ఎకనామిక్స్ కానీ ఉండేది కావు. ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ అది. దీని తర్వాత మార్చినప్పుడు సిబిటి వచ్చిన తర్వాత దీన్ని సమూలంగా కొంత మార్చేసి సిలబస్ని ఈ 6 ఏరియాస్కి వెళ్ళి మనకు 2018కి వెళ్ళి అడుగుతున్నారు. 2018కి వెళ్ళి, అంటే ఒక 6-7 సంవత్సరాలకి వెళ్ళి
అంతకుముందు 2018 వరకు కాకతీయ వాళ్ళు వేరే వాళ్ళు పెట్టేవాళ్ళు, అట్లాగే ఉస్మానియా వాళ్ళు వేరే 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 ఎగ్జామ్స్ ఉండేది. 2019కి వెళ్ళి ఈ కామన్ సిపిజెట్ అంటే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం అనేటువంటి జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు ఆర్ట్స్ మన ఉస్మాన్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. అంతా కూడా సిబిటి అంటే మీరు ఏ సెంటర్లో పోయినా కానీ కంప్యూటర్ మీ ముందులో పెడతారు. కంప్యూటర్లో క్వశ్చన్స్ వస్తుంటాయి. ఆ క్వశ్చన్ అనుగుణంగా మీరు ఆన్సర్ రాసుకో. ఎప్పుడైనా మనకు ఒకటే ప్రశ్న కనపడుతుంది, దానికి 4 ఆప్షన్స్ కనపడతాయి. ఆ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అనేటువంటి దాన్ని మనం మౌస్తో క్లిక్ చేయాల్సి ఉంటుంది. మౌస్ అంటే మనకు సిస్టంలో అది ఆడేయడానికి అంటే అటు ఇటు తిప్పడానికి వచ్చేటువంటి మౌజ్ని మనం దాన్ని క్లిక్ చేసినట్టయితే అది పాయింట్ అయితే తీసుకుంటుంది. దాన్ని సేవ్ చేసి నెక్స్ట్ కొట్టగానే మళ్ళీ ఇంకో ప్రశ్నకు వెళ్తుంది. ఇది టోటల్గా సిపిజెట్ ఆర్ట్స్ కాలేజ్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లయితే కండక్ట్ చేస్తుందో వాళ్ళ యొక్క ప్రశ్నపత్రం నమూనా ఎట్లా ఉంటుందో నల్గొండ ఎకనామిక్స్ ఫోరం కూడా అదే రకమైనటువంటి సిస్టమ్ని ఫాలో అయ్యి దానికి అనుగుణంగానే సాఫ్ట్వేర్ రూపకల్పన చేసి మేము ఒక 10 ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఆ 10 ఎగ్జామ్స్ రాయాలంటే మీరు మనకు ఉన్నటువంటి సమయం ఒక 40 days అంటే జూలై 3rd తర్వాత వచ్చేటువంటి ఎగ్జామ్స్ ఏ రోజైనా అది రెండో రోజో మూడో రోజో ఎకనామిక్స్ ఉంటుంది. దాని డీటెయిల్గా మనం ఒక ప్రణాళిక వేసుకొని ఏ రోజు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టుకోవాలి, ఫస్ట్ టెస్ట్ ఎప్పుడు, సెకండ్ టెస్ట్ ఎప్పుడు, థర్డ్ టెస్ట్ ఎప్పుడు, ఇట్లా మొత్తం 5 టెస్టులు ఏమో. అప్పటికి 5 టెస్ట్ల వరకల్లా మీ సిలబస్ అంతా అయిపోద్ది. 5 టెస్ట్ల వరకు సిలబస్ కావడం అంటే ఎట్లా సిలబస్ అయింది? ప్రతి పేపర్లో మైక్రోలో 2 పార్ట్లు, మ్యాక్రో, డెవలప్మెంట్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్, పబ్లిక్ ఎకనామిక్స్, ఈ 6 ఏరియాలకు సంబంధించిన ప్రశ్నలు అంటే 100 ప్రశ్నలు అన్నీ ప్రతి ఫస్ట్ పేపర్లో ఉంటుంది. తర్వాత సెకండ్ పేపర్ ఉంటుంది. అయితే ఫస్ట్ పేపర్లు ఎటువంటి అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి చాప్టర్ల నుంచే ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు సపోజ్ డిమాండ్ లాంటివి స్టార్టింగ్ ఉంది, మైక్రో ఎకనామిక్స్ ఏ ప్రశ్నలు ఎంతవరకు మీకు ఏ చాప్టర్స్ అనేది మేము వీడియోల రూపంలో ముందుగానే ఈ సిలబస్ కవర్ చేసుకుంటాము. మీకు ఆ వీడియోలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు లింక్ ఇస్తాను. మీకు 5-6 గంటల సేపు నేను క్లాసు అనేటువంటిది ఒక గంట సేపు తీసుకుంటే పలానా ఇస్తానని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఎందుకంటే మళ్ళా ఆ క్లాసులన్నీ కూడా ఆల్రెడీ రికార్డెడ్ అయి ఉన్నాయి. మేము లైవ్లో తీసుకున్నటువంటి క్లాసులే రికార్డ్ అయి ఉన్నాయి. ఆ రికార్డ్ క్లాస్ అన్ని కూడా మీకు లింక్ ఇస్తాను. అట్లా 3 రోజుల్లో 3 రోజులకు ఒక ఎగ్జామ్ చొప్పున అంటే ఫస్ట్ అంటే ఒక 5-6 రోజులు టైం తీసుకుందాము. తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి ఎగ్జామ్ ఇంకొక 3-4 రోజుల టైము. అట్లా మనకు మేలో 1-2 ఎగ్జామ్స్ కంటే ఎక్కువ కావు. ఇలా 18వ తారీఖు కాబట్టి మేలో మీకు కొంత ఇంట్రడక్షన్ కానీ దాని సిస్టమ్ కానీ దాన్ని ఎట్లా ఎగ్జామ్ రాయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్ తర్వాత జూన్లో 30 రోజులు మనకు మిగులుతాయి. జూలైలో ఒక 2-3 రోజులు కూడా మనకు వస్తాయి. అంటే దాదాపుగా ఓ 35 రోజుల్లో టోటల్గా దీన్ని ఒక ప్లాన్ ప్రకారం మీకు ముందే షెడ్యూల్ ఇస్తాను. ఏ చాప్టర్స్ మీరు చదువుకోవాలి, ఇది ఫస్ట్ ఎగ్జామ్ రాయాలంటే దానికి సంబంధించిన వీడియోలు ఏమేమి మీరు వినాలి అంటే మీకు టైట్ షెడ్యూల్ ఉంటుంది. టైట్ షెడ్యూల్ అంటే మీరు రోజు ఒక 5-6 గంటల టైం కేటాయించకపోతే వాటి మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి కష్టమైంది. తర్వాత సెకండ్ ఎగ్జామ్కి వచ్చినట్లయితే ఇంకొక 2 చాప్టర్స్ ప్రతి భాగంకి వెళ్ళి ప్రతి ఏరియాకి వెళ్ళి ఇంకో 2 చాప్టర్స్ పెంచుతావు. మళ్ళీ మొదటికెళ్ళి అంటే ఫస్ట్ టెస్ట్లో ఉన్నటువంటి సిలబస్ ఉంటుంది, సెకండ్ టెస్ట్లో ఇంకా అదనంగా వస్తుంది. మూడో టెస్ట్ వచ్చేసరికి ఫస్ట్ సెకండ్ ఉంటుంది, థర్డ్ ఇంకొంచెం అదనంగా కూడా ఉంటుంది. అట్లా 5 టెస్టులు వచ్చేసరికి మీకు దాదాపుగా ఉన్నటువంటి టెస్టులన్నిటి కూడా 5వ టెస్ట్ వరకు సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయ్యేటువంటి ప్రయత్నం దాంట్లో దానికి అనుగుణంగానే మీకు సిలబస్ ఉంటుంది. ఇక
ఫస్ట్ గ్రాండ్ టెస్ట్, సెకండ్ గ్రాండ్ టెస్ట్, థర్డ్ గ్రాండ్ టెస్ట్, 3 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఒకటి ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, ఇంకోటి స్పెషల్ గ్రాండ్ టెస్ట్ అని కూడా. ఇక ఎగ్జామ్ పోయే ముందు మళ్ళీ ఒక పేపర్ని ఇవ్వడం అనేటువంటి మొత్తం 10 టెస్ట్లు మీకు చేస్తాను. అంటే మీకు 1-2 టెస్ట్లలో కొంచెం స్టార్టింగ్ కాబట్టి మార్కులు తక్కువ రావడమో ఎక్కువ రావడమో వాటి గురించి మీరు ఫీల్ కాకండి. మార్కులు తక్కువ వచ్చినట్టయితే ఎందుకు తక్కువ వచ్చానో పరిశాన్ కాకండి. తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి పర్ఫార్మెన్స్ ఎట్లా చేయాలనేటువంటి దాన్ని మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీరు ఎగ్జామ్ ఎట్లా రాయాలి, మీరు మీ సెల్ పైన ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సిబిటి అనేటువంటిది మేము లింక్ ఇచ్చినప్పుడు ఆ పేపర్ దాంట్లో ఓపెన్ అయింది. అయితే సెల్ మీద రాసేటప్పుడు మరి మీకు మా వెబ్సైట్కి వెళ్ళి ఎట్లా ఎంటర్ కావాలి, వెబ్సైట్కి వెళ్ళి ఎంటర్ కావాలంటే తప్పనిసరిగా మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. రిజిస్ట్రేషన్ అయి ఉండాలి డెఫినెట్గా. రిజిస్ట్రేషన్ అయితేనే మీకు ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ జనరేట్ అయినప్పుడు మీకు అక్కడ పాస్వర్డ్ ఇట్లా అవన్నీ చేసుకొని ఎంటర్ అవుతారు. అయితే దాన్ని సంక్షిప్తంగా ఏంటంటే మనం ఎట్లా మీరు ఎంటర్ కావాలి, ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటిది అనేటువంటి దాన్ని ఒక 5-10 నిమిషాల్లో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. గ్రూప్లో ఉన్నప్పుడు ఈ లెసన్స్ కానీ లింకులు కానీ మీరు అన్నీ వినొచ్చు. కానీ ప్రొవైడెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే మీరు ఎగ్జామ్ రాయడానికి వీలుంటుంది. ఇంతకుముందే ఒక అబ్బాయి నరేష్ అని క్లాస్లో కూడా ఉన్నాడు, జస్ట్ నౌ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అయితే మీకు రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవచ్చు ఆన్లైన్లో. అది రిజిస్టర్ చేసుకోవాలంటే ఆన్లైన్ పేమెంట్, మీ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ యూపీఐ పేమెంట్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ దేని ద్వారా అయినా దాన్ని యూపీఐ పేమెంట్ అయితే జస్ట్ స్కాన్ చేస్తే ఫోన్పేలో ఫోన్పేలో కానీ గూగుల్ పే కానీ అక్కడ వచ్చినటువంటి దాన్ని స్కాన్ చేస్తే మీ మా అమౌంట్ ఒక 1000 రూపాయలు కట్ అయింది. కొద్దిసేపటికే మీ కాడ మీ కార్డు జనరేట్ అయింది. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబరు మీరు ముందు ఒక ఫామ్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆ ఫామ్ని ఎంటర్ చేసినప్పుడు ఎట్లా చేయాలో చెప్తాను. ఫామ్ ఎంటర్ చేసినప్పుడు ఫోటో కూడా దాంట్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత మిమ్మల్ని మీ పర్టికులర్స్ అన్ని నెక్స్ట్ పేజ్ వస్తుంది. దాంట్లో పేమెంట్ పర్టికులర్స్ మీ పేరు అన్ని మళ్ళీ ఒకసారి నింపేసి దాన్ని ఏ పేమెంట్ చేయాల్సి ఉంటే ఆ పేమెంట్ చేసినట్లయితే మీ కార్డు, మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ ఐడి కార్డు అది జనరేట్ అవుతుంది. మీకు నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని వెబ్సైట్లో ఎంఏ ఎకనామిక్స్ ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది, జేఎల్ ఎకనామిక్స్ ఒకటి ఉంటుంది. మీరు జేఎల్ ఎకనామిక్స్ జోలిపోవద్దు, ఎంఏ ఎకనామిక్స్ మాత్రమే క్లిక్ చేయాలి. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి అది వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడిగిన తర్వాత మీ పాస్వర్డ్ ఏంటంటే మీ సెల్ నెంబరే మీ పాస్వర్డ్. మీరు ఏ సెల్ అయితే దాంట్లో నింపుతారో, ఏ సెల్ అయితే మీరు మెన్షన్ చేస్తారో రిజిస్ట్రేషన్ అప్పుడు అదే పాస్వర్డ్ అయింది. పాస్వర్డ్ కాగానే మీ యొక్క ప్రొఫైల్ అంతా కూడా ఓపెన్ అయింది. మీ ప్రొఫైల్ ఓపెన్ తర్వాత మీ ఫోటో ఇట్లా అన్నీ ఉంటాయి, మీ నెంబర్ ఉంటుంది. తర్వాత అన్ని పేపర్లు మీకు కనపడుతుంది. అయితే కొంతమంది స్టూడెంట్స్ పేపర్ని ఎక్కడంటే ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు, ఎందుకంటే అందరికీ ప్రొవిజన్ ఇచ్చాను కాబట్టి. నేను చెప్పినటువంటి పేపర్ మాత్రమే మీరు వ్రాయాల్సి వస్తుంది. మిగతాన్ని కూడా నేను బ్లాక్ ఇంకా చేయలేదు. ఏ పేపర్ అయితే ఓపెన్ ఉంటుందో ఆ పేపర్ మాత్రమే నేను పర్మిషన్ ఇస్తాను. అప్పుడు మీరు దాన్ని రాయండి. ఒక 2-3 పిల్లలు తొందరపడి కొన్ని రాసిండ్రు, మళ్ళీ వాళ్ళందరూ కూడా దాన్ని క్యాన్సిల్ చేశాను. మళ్ళీ మీరు మొదటి కాడికి వెళ్ళి రాసుకోవచ్చు. ఫస్ట్ పేపర్ అంటే ఫస్ట్ టెస్ట్లో ఏముంటుంది, అన్నీ ఉంటాయి, 6 ఉంటాయి. మైక్రో 2 రకాలు ఉంటాయి. అంటే కొద్ది సిలబస్ అయినా కానీ ఓ 30-32 ప్రశ్నలు ఉంటాయి. అట్లాగే డెవలప్మెంట్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, పబ్లిక్ ఎకనామిక్స్, ఈ 6 ఏరియాస్కి వెళ్ళి 100 ప్రశ్నలు మీకు ఉంటాయి. దాన్ని రాసుకుంటూ పోవచ్చు. మీరు క్లిక్ చేయగలరు. రాసుకున్న తర్వాత మీకు మీ సెల్ మీద లాస్ట్లో సబ్మిట్ అయిన తర్వాత ఆ సెల్ మీద
మీకు మార్కులు కూడా వస్తాయి. యూ విల్ గెట్ యువర్ మార్క్స్. మీరు ఎన్ని అటెంప్ట్ చేసిండ్రు, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది చెప్తారు. చెప్పిన తర్వాత ఒకవేళ మీరు ఏం రాసిండ్రు, ఎక్కడ తప్పు రాసిండ్రు, ఎక్కడ ఉప్పు రాసిండ్రు చూసుకోవాలంటే మళ్ళీ వెబ్సైట్ లోపల పోయి మీ నెంబర్ ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి దాని ఎదురుగానే క్లిక్ ఫర్ ఆన్సర్ అని ఉంటుంది ఒకటి. క్లిక్ ఫర్ ఆన్సర్ కొడితే మీరు రాసిన పేపర్ అంతా కూడా మీకు కనపడుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ చేసుకోవచ్చు, ఏది తప్పైంది ఏది ఒప్పు వచ్చింది అనేటువంటి దాన్ని వెరిఫై చేసుకోవడానికి కూడా అవకాశం. ఇట్లా మీరు 10 ఎగ్జామ్ రాసిన తర్వాత 1000 క్వశ్చన్స్ అవుతుంది దగ్గర. ఈ 1000 క్వశ్చన్లు మీరు కనుక పర్ఫెక్ట్గా వ్రాసి తప్పులు పోయినా కానీ తర్వాత మీరు తప్పే ఉన్నాయి ఎక్కడ పోయిందని చూసుకున్న తర్వాత మీరు రెక్టిఫై చేసుకొని ఎక్కడ మనం మిస్టేక్ చేసాము, మరి సబ్జెక్ట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది మీరు వీడియోలు వినడం ద్వారా మెటీరియల్ కూడా దీనికి మీకు వస్తుంది. మెటీరియల్ ఉన్నది, మేము రాసిన పుస్తకాలు ఉన్నాయి. మీరు కొంత ఏంటంటే అన్ని స్పూన్ ఫీడింగ్ ఉండవు కదా, కాబట్టి మనం కొంత దాన్ని సెర్చ్ చేయాలి, మనం రాసింది తప్పు ఎందుకు అయింది అనేది. అయితే అడిగేటువంటి ప్రశ్నలు ఎప్పుడు కూడా ఒకే రకంగా మూసలు పోసినట్టు ఉండవు. కొన్ని ఏమో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని అనుకోండి, 4 ఆప్షన్స్ ఇస్తారు. జేమ్ కీన్స్, ఆడమ్ స్మిత్, జేబిసే, జేఎస్ మిల్ అని ఇచ్చారు అనుకోండి. మనం దాంట్లో ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ ఉందో ఆప్షన్ మనం జస్ట్ ఫింగర్ పెడితే చాలు. కంప్యూటర్ అయితేనేమో ల్యాప్టాప్ అయితేనేమో మౌస్తో టిక్ చేయాలి. మీ సెల్ మొబైల్ మీద చేసేటప్పుడు మరి ప్రశ్న కనపడుతుంది కదా, జస్ట్ ఫింగర్తోని మీరు ఏది కరెక్ట్ ఉందో ఆ పాయింట్ కనుక మీరు టచ్ చేస్తే అక్కడ మార్క్ పడుతుంది. మార్క్ పడిన తర్వాత మళ్ళీ సేవ్ నెక్స్ట్ కొడితే ఇంకో ప్రశ్నకు పోతుంది. ఇంతే. అయితే సరిగాంది ఏంటిది, సరి అయినది ఏంటిది, జతపరిచేది, ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది మీరు సిబిటిలో చూస్తారు. అకాడమిక్ వేరు, కాంపిటీషన్ వేరు. అకాడమిక్లో మీకు చాలా ఈజీగా 70, 80, 90% మార్కులు వచ్చినట్టు వాళ్ళు కూడా ఇక్కడ బోల్తా పడతారు. మనం ఎగ్జామినేషన్లో ఏదో క్వశ్చన్ చదువుకుంటాం, ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకొని మంచి స్కోర్ వస్తుంది. 90% వచ్చింది అనుకోండి, 90% వస్తే బ్రహ్మాండంగా వచ్చినట్టే కదా. మరి ఎగ్జామ్ రాసేసరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లేకపోతే, మీకు ఆ ప్రాక్టీస్ లేకపోతే ఇక్కడ సక్సెస్ కాలేరు. ఎవరు సక్సెస్ అయింది, ఎవరైతారు అంటే ఫోరంలో, నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో స్టూడెంట్స్ ఎందుకు సక్సెస్ అయ్యారంటే మీరు బాగా చదవడం, మేము బాగా చెప్పడం కాదు, మీకు ప్రాక్టీస్ కావడమే. చెప్పడం అందరు చెప్తారు, మీ దగ్గర ఉన్న డిగ్రీ కాలేజ్ కూడా అంత బ్రహ్మాండంగా చెప్పేటువంటి వాళ్ళే. మరి ఎందుకు మనం అకాడమిక్ బ్రహ్మాండంగా వచ్చి అక్కడ ఎంట్రన్స్లో బోల్తా పడతామంటే అక్కడ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటగా ఏదైనా మ్యాచ్ వాడాలంటే ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ మ్యాచ్ దిగం అనుకోండి, ఎట్లా ఉంటుందో రిజల్ట్ మీకు తెలుసు కదా. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది ఈ 10 ఎగ్జామ్స్ కనుక రాసిన తర్వాత మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. 10వ స్పెషల్ గ్రాండ్ టెస్ట్ రాసినానికి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ మేర పెరుగుతుందంటే మనకు 1వ ర్యాంక్ వస్తుందా, లేకపోతే 2వది వస్తుందా, 3వది వస్తుందా, 10వది వస్తుందా, 20 లోపట్లోనే మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఎక్కడో 3-4 వేల మంది రాసి దాంట్లో మనం నెంబర్ 20 లోపలనే ఉండాలంటే ఎంత కష్టపడాలి అంటే ఆ ప్రాక్టీస్ మీకు వస్తుంది. ఆ ప్రాక్టీస్ మీకు వచ్చేటట్టుగా మేము ఫోల్డ్ చేస్తాం. అందుకనే మాకు ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ ర్యాంక్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం అదే. అయితే మీకు ఆ సిలబస్ని ఎట్లా దాన్ని ప్లాన్ చేసుకుంటాము, ఎగ్జామ్కు ఏ టాపిక్స్ మీకు చదవాలి, ఏ టాపిక్స్ నుంచి మీకు ఆ క్వశ్చన్స్ కవర్ అయితే ముందుగా మేము దాని క్వశ్చన్ పేపర్ తగ్గట్టుగా మీకు వీడియోలు ఇస్తాం. ఆ క్వశ్చన్ పేపర్ తగ్గట్టుగా మీకు ఒక ప్లాన్ నోట్స్ ఇస్తాము. ఏ చాప్టర్ చదవటువంటి ఒక సూచన ఇస్తాము. తర్వాత మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమైనా మిస్టేక్ కనుక తగినట్లయితే మీకే అర్థమైపోతుంది. 1-2 టెస్ట్లకు కూడా మేము ఒక రివ్యూ కూడా ఇస్తాం. ఎట్లా మీరు రాసింది ఏంటిది, ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఎందుకు అది కరెక్ట్ ఆన్సర్ అయిందని చెప్పేసి ఆ పేపర్ మీద రివ్యూ కూడా ఇవ్వడం. అంటే మైక్రో ఎకనామిక్స్ అన్ని కలుపుతాం కాబట్టి ఫస్ట్ పేపర్లో ఎట్లా వచ్చింది,
సెకండ్ పేపర్లో ఎట్లా వచ్చు మీకు 2 పేపర్లు వివరిస్తే 3వ పేపర్ మీకే అర్థమైపోతుంది ఎట్లా దాన్ని చేయాలనేటువంటి. అయితే దీనికంటే ముందుగా ఒకటి మన వెబ్సైట్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా చేసుకోవాలి అనేది చెప్పుకున్న తర్వాత రేపటి నుంచి ఒక సిస్టమేటిక్ ప్లాన్ ప్రకారం దీన్ని చేద్దాం. ఒక 2 నిమిషాలు ఇక్కడ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం .org అని టైప్ చేయగానే ఈ రకంగా మీకు స్క్రోలింగ్ వస్తాయి. అంటే వెబ్సైట్ ఇట్లా మీకు కనపడుతుంది. దీంట్లో ఫస్ట్ హోమ్ ఉంటుంది, తర్వాత అబౌట్ అది ఉంటుంది, తర్వాత అవర్ ప్రోగ్రామ్స్ ఉంటుంది, తర్వాత జేఎల్ సిబిటి ఉంటుంది, ఎంఏ ఎకనామిక్స్ సిబిటి ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, బుక్స్ ఉంటుంది, యూట్యూబ్ క్లాస్ ఉంటాయి. ఇట్లా మొట్టమొదటిగా మీకు యూట్యూబ్ క్లాస్ గురించి కొంత చెప్పాల్సి వస్తుంది. మీరు దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. లాస్ట్లో ఉన్నటువంటి యూట్యూబ్ క్లాస్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యూట్యూబ్ క్లాస్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఉంది చూడండి. ఇక్కడ దీంట్లో మైక్రో ఎకనామిక్స్ ఇట్లా డిఫరెంట్ వచ్చినాయి. సపోజ్ మనం మైక్రో ఎకనామిక్స్ చేసామనుకో, ఇట్లా మైక్రో ఎకనామిక్స్ తర్వాత సెర్చ్ రిజల్ట్ అని అన్నమాట. ఇట్లా అన్ని వీడియోలు అన్నీ కూడా వస్తాయి. దీంట్లో ఉన్న వీడియోలు అన్నీ వచ్చేస్తాయి. దాదాపుగా ఒక 40-50 వీడియోల పైన ఉన్నాయి. 50 వీడియోలు ఉన్నాయి. ఈ 50 వీడియోలు మీరు వినొచ్చు. దీనికి ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ అర్థశాస్త్ర నిర్వచనాలు ఉన్నాయి, సూక్ష్మార్థశాస్త్రం సుధాస్. దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, అది ప్లే అయితేనే ఉంటుంది. సూక్ష్మ స్థూల అనేటువంటి పదాలను మొట్టమొదటిసారిగా రైట్నార్ ఫుడ్స్ అనేటువంటి ఆర్టికల్ యొక్క అర్థశాస్త్రంలో ప్రవేశపెట్టారు. మరి ఇప్పుడు యూట్యూబ్ క్లాస్ సంబంధించి చూసినాం. మీరు ఆ యూట్యూబ్ క్లాస్లో ఏది అనుకుంటే దాన్ని సబ్జెక్ట్, సపోజ్ మ్యాక్రో ఎకనామిక్స్ అనుకుంటే మ్యాక్రో ఎకనామిక్స్ చేసేసి సెర్చ్ కొడితే మ్యాక్రో ఎకనామిక్స్ ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా వస్తాయి టోటల్. మీరు యూట్యూబ్ పోయి వెతుక్కోకుండానే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వెబ్సైట్లో దాని ఏంటంటే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం .org మీకు లింక్ కూడా ఇస్తాను. ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది అనుకోండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ అనుకోండి, రిజిస్ట్రేషన్ కొట్టగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏంటి, మన ఎంఏ ఎకనామిక్స్ 1000, 2000 మెంబర్షిప్ 500 ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీరు ఎంఏ ఎకనామిక్స్ కాబట్టి దీని మీద క్లిక్ చేసి ఇట్లా ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, సోషల్ కేటగిరీ, మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ మీకు పాస్వర్డ్ అయింది. డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే BA, తర్వాత బీకామ్, BSc, సెలెక్ట్ స్టేట్. దీంట్లో 2 రాష్ట్రాల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి విలువ పెట్టాము. సెలెక్టెడ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. డిస్ట్రిక్ట్ పెట్టుకుంటే మండల్ ఆటోమేటిక్ వస్తుంది. మీ విలేజ్ కొట్టేసి మీ పిన్ కోడ్ నెంబర్ పెట్టి మీ యొక్క మెయిల్ ID పెట్టి మీ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఫోటోని ఇక్కడ క్లిక్ చేస్తే ఫోటోని అడుగుతుంది. మీ సిస్టంలో ఉంటే ఫోటో దాన్ని తీసుకురావచ్చు. ఇట్లా దీన్ని సేవ్ అంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోద్ది, పేమెంట్ అడుగుతుంది, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ అయింది. ఇది మామూలుగా ఇక హోమ్ ఉందనుకోండి మా గురించి, అంటే టోటల్గా అవర్ మిషన్ ఏంటిది, దీంట్లో అంతకుముందు ర్యాంకర్స్ ఎవరు ఉన్నారు, దీని యొక్క హిస్టరీ అంతా కూడా మీకు హోమ్లో ఉంటుంది. తర్వాత అవర్ విజన్, మా యొక్క ఉద్దేశం ఏంటి, అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్, మా ప్రోగ్రామ్స్ ఏంటివి, తర్వాత ఇక్కడ జేఎల్ సిబిటి, తర్వాత ఎంఏ ఎకనామిక్స్ ఇట్లా ఉంచండి. ఇక్కడ ఎంఏ ఎకనామిక్స్ మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే ఈ ఎంఏ ఎకనామిక్స్ సెంటర్స్కి ఇట్లా టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందే నేను చెప్పుకున్నట్టుగా నరేష్ అనేటువంటి స్టూడెంట్ది 2024-008 ఇది రిజిస్ట్రేషన్ నెంబర్. అతని యొక్క మొబైల్ నెంబర్ వచ్చి 75699
000429. ఒకసారి కరెక్టా లేదని చూసుకుంటే మీకు తెలుస్తుంది. 75699. ఇప్పుడు లాగిన్ చేస్తే అతని ఫోటో కూడా వచ్చింది చూడండి. అంటే మనకు అతని పర్టికులర్స్ అన్ని కూడా వచ్చేసి అతని టీ నరేష్, అతని యొక్క మొబైల్ నెంబరు, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబరు, అతని యొక్క ఫోటో, తర్వాత దీంట్లో అన్ని ఎగ్జామ్స్ ఎన్ని ఉన్నాయనే దానికి ఇవన్నీ కూడా నేను తర్వాత బ్లాక్ చేస్తాను. ఎందుకంటే ఏ ఎగ్జామ్ పడితే అది రాస్తుంది మీకు. ఆ, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తర్వాత. ఇక్కడ స్టడీ మెటీరియల్ ఫర్ అవర్ పబ్లికేషన్, మేము పబ్లికేట్ చేసినటువంటి స్టడీ మెటీరియల్ ఇవన్నీ ఉంటాయి చూడండి. అవి టిక్ చేస్తే మైక్రో ఎకనామిక్స్ తెలుగులో ఇంగ్లీష్లో, స్టాటిస్టిక్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్, తర్వాత ఇండియన్ ఎకానమీ, పబ్లిక్ ఎకనామిక్స్, డెవలప్మెంట్ ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్, పబ్లిక్ ఎకనామిక్స్ నోట్స్ కూడా ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ నోట్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ ఎకనామిక్స్ డిఎల్ కోసం నోట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పీపీటీలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ మైక్రో ఎకనామిక్స్, ఇది ఇంగ్లీష్లో పుస్తకము. మీరు టోటల్ బుక్ అంతా కూడా ఇక్కడ పీడిఎఫ్ ఉంది, దీన్ని చూడవచ్చు. బుక్ కనపడదా ఇంతకు? ఎవరు సపోర్ట్ చేస్తలేరు? కనబడుతుంది సార్. ఓకే ఓకే, చెప్పండి అది నాకు. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేశాను. ఇక్కడ చూడండి పీపీటీ ప్రజెంటేషన్ డాక్యుమెంట్స్. ఇక్కడ పీపీటీలు అనేవి ఎట్లయితే మనం వీడియోలు ఏమి బయట చూడవచ్చు, పీపీటీలు ఇక్కడ చూసుకోండి. సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ పీపీటీలు, సెర్చ్ ఇక్కడ సెర్చ్ చేసి టైప్స్ ఆఫ్ డిమాండ్ అంటే మైక్రో డిమాండ్ యొక్క రకాలు ఏంటిది అన్నప్పుడు ఇక్కడ పీపీటీ డిమాండ్ రకాల పీపీటీ వచ్చి అంటే అక్కడ టాపిక్ ఒత్తుకోవాలి. ఇక్కడ మీరు పీపీటీలని కూడా మీరు అవి మేము చూడలేదు, అవి రాలేదు అని గందరగోళం పడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మీకు వెబ్సైట్లోనే ఆర్డర్లో వస్తాయి. చూడండి ఇక్కడ ఒక 22 పీపీటీలు ఉన్నాయి. ప్రతి సబ్జెక్టు మీరు అట్లేదో వెతుక్కోవచ్చు. అంటే మ్యాక్రో ఉందండి, మ్యాక్రో పీపీటీ కూడా చూడండి. మ్యాక్రో సిలబస్, తర్వాత ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి సిలబస్, పేరు ఇచ్చారు క్లాసికల్ ఎంప్లాయ్మెంట్, నేషనల్ ఇన్కమ్ ఉన్నదనుకోండి. నేషనల్ ఇన్కమ్ టిక్ చేస్తే మనకు జాతీయ ఆదాయానికి సంబంధించింది వస్తుంది. జాతీయ ఆదాయం అంటే ఏంది, జాతీయ రకాలు, జాతీయ లెక్కల ప్రయోజనం, జాతీయ ఆదాయం ఎవరు మొట్టమొదటి లెక్క పెట్టింది అనేటువంటి ఇవన్నీ కూడా దీంట్లో మీకు కనపడతాయి. ఇక ఎప్పుడు ఎగ్జామ్ రాయడం ఎట్లా, ఎగ్జామ్ కూడా ఒకసారి షాంపిల్గా పెట్టి చేద్దాము. ఎగ్జామ్ రాయడానికి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పేపర్ క్లిక్ చేసాం అనుకోండి, ఇట్లా వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, గో టు ఎగ్జామ్ వస్తుంది. ఆర్ యూ సూట్ టు గో టు ఎగ్జామ్ అంటే ఎస్ అన్నాం అనుకోండి, అంటే మనకు ఇది బ్లాక్ అయింది. మళ్ళీ దాన్ని ఓకే చేస్తే వస్తుంది. గో టు ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆల్రెడీ అపీర్ అని వస్తుంది. దీంట్లో సెట్ చేస్తే అది కూడా చేద్దాం. పేపర్ ఓపెన్ అయిన తర్వాత ఎట్లా రాస్తున్నాను మీకు ఒకసారి రిజిస్టర్డ్ క్యాండిడేట్స్కు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా పేపర్లు అన్నీ కూడా ఫస్ట్ గ్రాండ్, ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రాసిన తర్వాత ఫస్ట్ టెస్ట్ గ్రాండ్, సెకండ్, థర్డ్, స్పెషల్, ఫైనల్ గ్రాండ్ టెస్ట్, స్పెషల్ గ్రాండ్ 10 ఎగ్జామ్స్ రాస్తారు. 10 ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఏ రాసిండ్రు, ఎట్లా రాసిండ్రు చెప్పుకోవడం కోసం ఇక్కడ క్లిక్ హియర్ అనుకుంటే ఆ పేపర్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ పేపర్ ఆయన రాయలేదు కాబట్టి మీకు కనపడదు. ఆ పేపరు ఏ ప్రశ్న కరెక్ట్, ఏ ప్రశ్న తప్పు అనేటువంటిది మీకు తెలుస్తుంది. ఈ రకంగా నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ అడ్వాంటేజెస్ పొందవచ్చు. ఒకటి ఏంటంటే వీడియోలు మీరు బయటికి వెళ్ళి చూడవచ్చు, వీడియోలు చూడడానికి ఇబ్బంది ఏం లేదు. తర్వాత అంటే ఇక్కడ హోమ్లోనే యూట్యూబ్లో వీడియో చూసుకోవచ్చు. కానీ ఎగ్జామ్ రాయాలంటే మాత్రం డెఫినెట్గా ఇది డెఫినెట్గా ఏమడుతుంది, పాస్వర్డ్ అండ్ ఇది అడుగుతుంది. లాగిన్లో రిజిస్ట్రేషన్ పడుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. అది ఎంటర్ చేస్తేనే మీరు దీంట్లోకి వెళ్తారు, అప్పుడు ఎగ్జామ్ రాయగలుగుతారు. అంటే మియర్ లిజనింగ్ ద లెసన్స్, అటెండింగ్ ద క్లాసెస్,
ఈ ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు. ఎవరైతే రిజిస్టర్ చేసుకోవడానికి ఆ, ముందుకు వస్తారో, అయితే దీంట్లో కొంతమంది పూర్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు, 1000 రూపాయలు అయ్యేటువంటి వాళ్ళు. అట్లా ఉన్నటువంటి వాళ్ళు, అంటే అందరూ మీరు చేస్తే మళ్ళీ మేము వీళ్ళకి ఎవరికి కట్టలేము. ఒక ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్స్ ఉంటే స్పాన్సర్స్ ఉన్నారు. వాళ్ళు స్పాన్సర్స్ అంటే మనకు సహాయం చేసేటువంటి సంస్థలు ఉన్నాయి. సర్వ్ ద పీపుల్ అనేటువంటి ఒక సంస్థ ప్రతి సంవత్సరం ఒక 5-6కి, తర్వాత మీకు మంచి మెరిట్ కనుక వస్తే మీకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కూడా, ఒక అమ్మాయికి హాస్టల్ ఫీజు, బుక్స్ అవన్నీ కూడా ఆ, 2 సంవత్సరాల పాటు 15,000 ఇచ్చినటువంటి సందర్భం కూడా దీనికి. ఒకటి ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు గెట్ గుడ్ ర్యాంక్. మీరు ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ కనుక వస్తే డెఫినెట్గా సర్వ్ ద పీపుల్తోని మీకు హాస్టల్ ఫీజు ఎట్లాగో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది, కానీ ఆ, కొన్ని ఖర్చులకు సంబంధించినటువంటి దానికి 10,000-15,000 రూపాయలని ఆ, టాప్ టాప్ 5లో ఒకరికి వస్తే మీకు ఒక ఇద్దరు ముగ్గురికి నేను వాళ్ళతో ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాము. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, తర్వాత పోటీ పడండి. ఆ పోటీలో మీ యొక్క ప్రావీణ్యాన్ని చూపించండి, మంచి ర్యాంకును సాధించండి. మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు 2 ఇయర్స్ సరిపడేటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఆ సర్వ్ ద పీపుల్ అంటే విద్యార్థులు సేవ చేసేటువంటి ఒక సంస్థ, వాలంటీర్ సంస్థ మనకు ప్రతి సంవత్సరం కూడా 22-25,000 వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. పోయినసారి శ్రావణ్ అనేటువంటి అమ్మాయి 2020 అనుకుంటా, వాళ్ళ ఫాదర్ అండ్ బ్రదర్ యొక్క కరెంట్ షాక్ కొట్టి చనిపోతే ఆ అమ్మాయికి 2 ఇయర్స్ వాళ్ళు చదివించారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉండి పేద పిల్లలు కనుక్కుంటే డెఫినెట్గా మేము హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే నిన్ననే సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజ్ ఇద్దరు లెక్చర్స్, వెంకటేశం అండ్ జగదీశ్వర్, వాళ్ళు ఫోన్ చేసిండ్రు. వాళ్ళు ఒక 3 స్టూడెంట్స్ ఉన్నారని చెప్పిండ్రు. అయితే వాళ్ళ అకామిడేషన్ అడిగితే నల్గొండలో అకామిడేషన్ ఇస్తాం, కానీ మళ్ళీ ప్రత్యక్షంగా వాళ్ళకి పోయి చెప్పడం సాధ్యం కాదు. తర్వాత అటువంటి వాళ్ళు పూర్ అనుకున్నట్లయితే మీకు సహాయం దొరుకుతుంది, దాన్ని రికమెండ్ చేస్తాం. డెఫినెట్గా ఇంకా ఎవరైనా బాగా చదివేటువంటి ఉత్సాహం ఉండి ఆర్థికంగా బాగా వెనుకబడి ఉంటే మీ పర్ఫార్మెన్స్ చూపడం ద్వారానే, అంటే మనం పూర్ ఉంటాం, మార్కులు రావంటే కుదరదు కదా. పూర్ ఉండాలి, తర్వాత మనం ర్యాంకు సాధించాలి. అంటే టాప్ 5 లోపల కనుక ఉంటే డెఫినెట్లీ మీకు హెల్ప్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది నల్గొండ ఎకనామిక్స్ ఫోరం టెంటేటివ్గా సంక్షిప్తంగా మీకు చెప్పేటువంటి విషయం. ఒకటి, మనకున్నటువంటి ఒక 40 డేస్ అంటే 40 క్లాసెస్ మనం దీన్ని పూర్తి చేసుకోవాలి. 2, మనం పెట్టేటువంటి ఎగ్జామ్స్ ఒక 10 ఉంటాయి. 3, మీకు ఎగ్జామ్కు సిలబస్ పెంచుకుంటూ పోతాం. తర్వాత 4వ అంశం ఏంటిదంటే అన్ని వీడియోలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు లింక్ ఇస్తాం. తర్వాత 5th వన్ ఏంటంటే మీకు ఏ సిలబస్, ఏ టెస్ట్కు ఏ సిలబస్ వస్తుంది, దానికి ఏమేమి అంశాలు చదవాలన్నటువంటి విషయాన్ని చెప్తాం. ఇట్లా అన్ని రకాలుగా ట్రైనప్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ ఎట్ట రాయాలనేటువంటిది కూడా డెమో ఇస్తాము. ఆల్ ఆఫ్ సడన్గా ఇబ్బంది ఏం పెట్టము. అయితే ఎగ్జామ్ మీకు 6th సెమిస్టర్ కానటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని, ఒకవేళ మీకు ఏమన్నా మేము పెట్టే టైంలో మీరు ఎగ్జామ్ కనుక రాయకపోతే మళ్ళీ ఆ టైం కూడా మాకు కాల్ చేస్తే మనం దానికి అడ్జస్ట్ చేసి ఆ టైమింగ్ మీకు ఇస్తాం. 1.5 సేపు ఎగ్జామ్ టైం ఉంటుంది, అంటే 90 మినిట్స్. మీకు ఉండే క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్లా 10 ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లా ఉంటుంది అనేది మీరు ఒకసారి ఊహించుకోండి. డెఫినెట్గా మీరు మంచి ర్యాంకులతోని సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి.